79లో వచ్చిన మండల్ కమిషన్ Yes. వచ్చిన నేపథ్యంలో ఓబీసీ బీసీ సంబంధించిన రిజర్వేషన్ల డిమాండ్ ముందుకు వచ్చినప్పుడు ఇదే కమండల్ ఉద్యమం పేరుతోటి బీజేపీ అద్వానీ పెద్ద వ్యతిరేకంగా ఎత్తున చేశారు. కమండల్ ఉద్యమం చేసిన సందర్భంలో ఎందుకు ఆగిపోయినాయి, దాని హిస్టరీ ఏంది? మందిర్ వర్సెస్ మండల్. ఉమ్, అసలు మండల్ వ్యతిరేకంగా ఉద్యమం మందిర్ ఉద్యమాన్ని చేసింది బీజేపీ. వాస్తవం చెప్పాలంటే భారతదేశంలో కులగణన అనేది ఎస్సీ ఎస్టీలతో జరుగుతుంది. 51 తర్వాత కూడా ఎస్సీలకు సంబంధించిన జనాభా కానీ ఎస్టీలకు సంబంధించిన జనాభాని ఈ జనాభా లెక్కలతో పాటు కులగణన చేస్తూ వచ్చారు, కానీ బీసీలకు సంబంధించిన జనాభాని లెక్కేయటం అనేది ఆగిపోయింది. సో ప్రధానమైన కులగణన డిమాండ్ ఎవరి కోసం అంటే ఈ దేశంలో ఉన్న ఓబీసీల కోసం, అంటే బీసీల కోసం వచ్చిన డిమాండ్. దాని నేపథ్యంలోనే వాళ్ళకి ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ప్రాతినిధ్యం కోసమే వాళ్ళు డిమాండ్ చేశారు. ఆ రకంగా మండల్ కమిషన్ ఏర్పడ్డది. దాని సిఫారసులు వచ్చినా 80లో వచ్చినా గానీ దాన్ని అమలు చేయడంలో బీజేపీ తీవ్రంగా అడ్డుకుంది. తీవ్రంగా అడ్డుకున్న సందర్భంలో విపి సింగ్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బీసీలకు సంబంధించి మండల్ కమిషన్ సిఫారసులను అమలు చేసి తొలిసారిగా ఓబీసీలకి ఈ దేశంలో రిజర్వేషన్ వ్యవస్థ అనేది తీసుకొచ్చారు. అది కూడా ఎంత, అప్పుడు 52% జనాభా 1931లో జరిగిన కులగణంలో ఈ బీసీలు 52% మంది తేలింది ఓబీసీలు. ఆ 52% 31లో తేలిన జనాభా లెక్కలను పట్టుకొని 1990లో రిజర్వేషన్ డిసైడ్ చేసేటప్పుడు కూడా 52% బీసీ జనాభా లెక్కలోనే చేశారు. కానీ అప్పుడు జరిగిన విషయం ఏంటంటే 52% బీసీలు ఉంటే కానీ వాళ్ళకి ఇచ్చింది మాత్రం 27% మాత్రం రిజర్వేషన్ ఇచ్చారు. ఎందుకు అంటే 50% కంటే రిజర్వేషన్ కట్ ఆఫ్ దాటొద్దు అనేది అదొక కుట్ర. దాని గురించి కూడా మనం మాట్లాడదు. బట్ ఏంటంటే ఏదైతే మండల్ కమిషన్ నే ఈ బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ ఒక ముందుకు తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడే డిమాండ్ ఏమి వచ్చింది అంటే అసలు కులగణన చేయాలి, బీసీలకు సంబంధించిన ఎంత జనాభా ఉన్నదో తేల్చకుండా ఎంత రిజర్వేషన్ శాతం ఇవ్వాలనేది కూడా సమస్య అవుతుంది కాబట్టి చేయాలి అనే డిమాండ్ ముందుకు వచ్చింది. దీని మీద అప్పటి నుండి ఆర్ఎస్ఎస్ వ్యతిరేకమే, బీజేపీ కూడా తీవ్రమైన వ్యతిరేకమే. దీని మీద ఒక ప్రధానమైన నిర్ణయం ఎప్పుడు జరిగింది ఇండియాలో అంటే 2010లో పార్లమెంట్ లో ఒక చట్టం చేశారు. 2010లో పార్లమెంట్ చట్టం చేసినప్పుడు బీజేపీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, మొత్తం ఈ దేశంలో పార్టీలన్నీ కూడా కులగణన చేయాలి అనే అంశం తీసుకొచ్చినప్పుడు సపోర్ట్ చేసింది. ఎంత విచిత్రం అంటే అప్పుడు బీజేపీ ప్రతిపక్షంలో, అవును, సో కాంగ్రెస్ అధికార పక్షంలో. అప్పుడు అనివార్యంగా ఏకగ్రీవ తీర్మానానికి బీజేపీ కూడా సపోర్ట్ చేసిన నటించింది. దాని తర్వాతనే 2011లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో తొలిసారిగా మళ్ళీ ఈ సోషియో ఎకనామిక్ సర్వే పేరుతోటి సర్వే జరిగింది. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఆ డేటాలో తీసుకునేటప్పుడు వచ్చిన లోపాలు రీత్యా దాన్ని బయట పెట్టలే. అంటే 11లో జరిగిందా గానీ అది బయటకు వచ్చిన పరిస్థితి కూడా మనకు కనిపించలేదు. దాని తర్వాత పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చినాయి, బీజేపీ వ్యతిరేకంగా చేసింది. దీని మీద పెద్ద ఎత్తున మూమెంట్స్ వచ్చినప్పుడు కూడా 2021 జనాభా లెక్కలకైనా కనీసం దీన్ని చేయాలనే డిమాండ్ తీవ్రస్థాయి. ఎందుకంటే పార్లమెంట్ ఆల్రెడీ ఒక చట్టం మూవ్ అయింది కానీ బీజేపీ పవర్ లోకి వచ్చిన తర్వాత దాన్ని తొక్కిపట్టడం జరిగింది. 14లో అధికారంలోకి వచ్చిన తర్వాత 21 జనాభా లెక్కల్ని చేస్తే ఖచ్చితంగా కులగణన చేయాల్సి వస్తుంది నాకు భయంతో ఇప్పుడు జనాభా లెక్కలను ఆఫ్ చేస్తూ వచ్చింది. ఇది ఈ జనాభా లెక్కల నేపథ్యం. ఆపేయడానికి కోసమే ఇప్పుడు 21 జరగాల్సింది 25కి వచ్చిందా, ఇప్పుడు 26. ఖచ్చితం 26 చేస్తాం. ఇప్పుడు కూడా నమ్మకం లేదు. ఇప్పుడు కూడా ఏం చెప్పారు కేబినెట్ తీర్మానంలో, నెక్స్ట్ జరిగే కులగణ జనగణనతో పాటు కులగణన చేస్తామని చెప్పారు. అవును, ఎప్పుడు చేస్తామని చెప్పలే. అవును, నెక్స్ట్ టార్గెట్ అయితే ప్రకటించలేదు. టార్గెట్ ఏంటని చెప్పలేదు. పలానా ఇయర్ లో పూర్తి చేస్తామని చెప్తే ఒక లెక్కలు ఉంటది. వాస్తవంగా 21లో జరిగితే రేపు మళ్ళీ 10 సంవత్సరాలు 31లో జరగాల్సిన అవసరం ఉండే జనాభా లెక్కలు. కానీ ఇది ఎక్కడ దాకా తీసుకుపోతారో తెలవట్లే. దీనికి ఒక ఎజెండా ఉంది. దీన్ని ఇలా కొన్ని సంవత్సరాలు నడపటం కోసం బీజేపీ ఒక కుట్రలో భాగంగానే దీన్ని చేస్తుంది. దీనికి ఉన్న రహస్య ఎజెండా వెనుకున్నది అనేది వాస్తవం. గతంలో ఇదే బీజేపీ కానీ ఇప్పుడు మీరన్న హిందీ మీడియా చాలా వరకు చాలా అంశాలు దీని మీద కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. అవును, వాస్తవంగా